ఆపాలని, సముద్ర తీర ప్రాంతాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టుబెట్టొద్దని కోరుతూ గత 7 నెలలుగా సుదీర్ఘంగా వివిధ రూపాల్లో ఇప్పటికే ఆందోళన పోరాట కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈరోజు రౌండ్ టేబుల్లో నిర్వహించింది ఏంటంటే పెద్ద ఎత్తున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాలా, 1,00,000 సంతకాలు సేకరించి ప్రభుత్వ యంత్రాంగానికి అందజేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. ఆ విధంగా రేపటి నుంచి గ్రామాల్లోన పెద్ద ఎత్తున కార్యక్రమం అనేది చేపట్టమని జరుగుతుంది. అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని బలవంతపు భూ దోపిడీ ఎందుకు చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మీరేమో పర్యావరణం పేరుతోని మొక్కలు నాటండి అని చెప్పి మీరేమో ప్రకటనలు ఇస్తారు. రెండో వైపున లక్షలాది మొక్కలుండే ఒక రక్షణ కవచంలో ఈ ఉద్దానం చెట్లని కొట్టడానికి మీరు ఏ విధంగా అనుమతిస్తారో ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. ఎందుకనంటే ఈరోజు ఈ ఉద్దాన ప్రాంతంలోన పెద్ద ఎత్తున ఈ భూములన్నీ మనం స్వాధీనం చేసుకుంటే దీనికి అనుగుణంగా ఒక 3 కొండలు ఉన్నాయి, సుమారు 2,000 ఎకరాల కొండలు. అదేవిధంగా ఈ ఏరియాలో పెద్ద ఎత్తున మైనింగ్ ఉంది, ఈ ఏరియాలో పెద్ద ఎత్తున ఖనిజ సంపద ఉంది. ఇదంతా దోచుకొని వెళ్ళిపోవడానికి ఈరోజు సరుకుల రవాణా కోసం కార్గో ఎయిర్పోర్ట్ అనేసి ఇవాళ నాటకాలు మీరు ప్రజలకు అంటారు. ఎట్లాంటివి చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తాం. అంతేకాదు ఇక్కడ ప్రజలు మీకు కార్గో ఎయిర్పోర్ట్ అనలేదు, ఇక్కడ ప్రజలు మీకు ఏమడుగుతున్నారు, మీరు ప్రాజెక్టులు పూర్తి చేయండి, చివరి భూముల వరకు 2 పంటలకు నీరు ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఎందుకు ఇవ్వడం లేదో ఈ ప్రజలకు సమాధానం చెప్పండి. అదే కాదు ఇక్కడ పండిస్తున్న రైతాంగం జీడికి గిట్టుబాటు ధర ఇవ్వండి, జీడి రైతాంగాన్ని ఆదుకోండి, జీడి పరిశ్రమలు ఆదుకోండి అని చెప్పి అడుగుతుంటే ఈ రోజు కూడా మీరు దాని మీద ఒక్క మాట కూడా మీరు అన్నలేదు. ఈరోజు ఎందుకు ఈవేళ ప్రజలకు మీరు సమాధానం చెప్పండి అడుగుతున్నాం. అంతేకాదు ఈ ప్రాంతంలో కావాల్సింది సరుకుల రవాణా ఎయిర్పోర్ట్ కాదు, ప్రజలు ప్రయోజనించడానికి ట్రైన్లు కావాలి. ఎక్కడి నుంచి గతంలో పాసింజర్ ట్రైను పలాస నుండి బయలుదేరేది, అదేవిధంగా డిఎంయూ ట్రైను పలాస నుండి బయలుదేరేది, విశాఖ ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి బయలుదేరేది ప్రజలకు సౌకర్యంగా ఉండేది. మీరు ఎంపీ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. అంతేకాదు ఇక్కడి నుంచి మీరు ఒక్క ట్రైన్ కూడా కొత్తగా చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేయడానికి మీరు ఎందుకు చేయడం లేదు చెప్పండి ప్రజలకి. ఇది మీరు 3 సార్లు ఎంపీగా అయినారు, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు జిల్లాకి అభివృద్ధి చేసింది ఏంటి అని మేము అడుగుతున్నాం. అంతేకాదు ఈరోజు కార్గో ఎయిర్పోర్ట్కి సంబంధించి మీరు పోర్టుకు సంబంధించిన పోర్ట్ ఇది ఎయిర్పోర్ట్, మీరు కార్గో ఎయిర్పోర్ట్ని సాగించే భూములు మీరు కట్టుకోవాలని చెప్పి అంటారు. మీరు ఎందుకు అక్కడ కట్టడం లేదు, ఇక్కడ భూములు ఎందుకు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు? ప్రజల భూములు తీసుకుంటే అభివృద్ధి ఎలా అవుతుంది, ప్రజలకి నష్టం కలిగిస్తే అభివృద్ధి ఏ విధంగా అవుతుంది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలా రామ్మోహన్ నాయుడు గారు అని మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు మాట్లాడడం లేదు, మీరు ఎందుకు దీనికి సమాధానం చెప్పడం లేదు? ఇది అభివృద్ధి కాదని మీరు ఎందుకు చెప్పడం లేదు? అందుకోసం ఇది అభివృద్ధి కాదు, కార్గో ఎయిర్పోర్ట్తోని మీరు సృష్టిస్తున్న విధ్వంసం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అందుకోసం ఈ కార్గో ఎయిర్పోర్ట్ పోరాటానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాలు చేపడతామని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. దానికి అనుగుణంగా విశాల ప్రజా మద్దతు కూడగట్టి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తుంది.